గత ప్రభుత్వం పైన కూడా అనేక రామచంద్రరావు గారు ప్రధానంగా మన జర్నలిస్టుల పక్షాన కూడా అనేక అంశాలు వారు మాట్లాడాల్సినవి, జర్నలిస్టుల పక్షాన పోరాడాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. అవి నేను ఒకటి రెండు వారికి చెప్పి వారిని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతాను. ప్రధానమైనది ఏంటంటే ఇప్పుడు అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా అంటే దాదాపు 2 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నా ఇప్పటిదాకా అక్రిడేషన్ కార్డుల మంజూరీ జరగలేదు. దాని తర్వాత హెల్త్ కార్డులు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. హెల్త్ కార్డుల కోసం మళ్ళీ డబ్బులు వసూలు చేసేటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించబోతా ఉన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్థలాలు అవి ఇప్పటికీ పెండింగ్లోనే ఉండడం, కోర్టు కేసులలో చిక్కుకొని ఉండడం, ఇవి కాకుండా అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి. చిన్న పత్రికలకు యాడ్స్ నిరాకరిస్తూ ఉన్నారు. కేవలం పెద్ద పత్రికలను మాత్రమే ఈ ప్రభుత్వాలు పెంచి పోషిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న మీడియా సంస్థలు ఈ మధ్యన చాలా వచ్చినాయి. అట్నే డిజిటల్ మీడియా కూడా చాలా విపరీతంగా వచ్చింది. డిజిటల్ మీడియాను కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదు. వాళ్ళకు అనుకూలంగా రాయకపోతే కేసులు పెట్టి కేసులు నమోదు చేసి జైళ్లలో వేయడం లేదా ఫోన్లు చేసి బెదిరించడం, రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని జర్నలిస్టులు ఎదుర్కొంటా ఉన్నారు. అంటే పత్రికా స్వేచ్ఛ కానీ వాక్ స్వాతంత్రం కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితులలో రామచంద్రరావు గారు మా పక్షాన కూడా మాట్లాడాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాను.